Nisham Institute. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 18, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశము 4th గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ టొబాకో 2025 ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పొగాకు వాడకం కానివ్వండి లేదా పొగ తాగడం కానివ్వండి, ఈ విషయంలో ప్రపంచంలో ఎలా ఉంది దాని యొక్క సినారియో, అంటే తీసుకునేవారి శాతం, ఒక పొగ తాగేవారి శాతం అని చెప్పేసి పర్సెంటేజ్ ఎలా ఉంది, అండ్ ఎంతమంది మరి పొగ తాగడం మానేశారు 2015తో పోలిస్తే 2020 నాటికి, మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇలాంటి అన్ని పరిణామాలపైన సో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్, ఒక నివేదికని గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ ది టొబాకో 2020 and 25 పేరుతో సో విడుదల చేయడం జరిగింది. ఇది 4వ సంబంధించినటువంటి 4th ఎడిషన్ ఆఫ్ ది నివేదిక. ఇది ఒక 4వ నివేదిక అన్నమాట. ఈ సంబంధించినటువంటి పొగ తాగే అంశాలపైన వచ్చినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. దీని ప్రకారం అయితే 2015తో పోలిస్తే 1.30 బిలియన్ల ప్రజలు ఆ విధంగా పొగ తాగడం మానేశారు, తగ్గించారు అని చెప్పేసి ఈ నివేదిక తెలుస్తుంది. సో మరి ఈ పర్సెంటేజ్ మనకు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అంటే మొత్తం గ్లోబల్ టొబాకో యూజర్స్ అనేది మొత్తం జనాభాలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 22.3% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ యూజింగ్ ద టొబాకో కన్సంప్షన్ అన్నమాట. అయితే ఇందులో పురుషులు వచ్చేసి 36.7% పురుషులు ఇలా పొగ తాగేవారు ఉన్నారు, అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. 7.8% మహిళలు ఉన్నారు. అయితే ప్రతి ఇయర్ కూడా 1.35 మిలియన్ డెత్స్ జరుగుతున్నాయి, మరణించడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ది పొగాకు తీసుకోవడం ద్వారా, టొబాకో కన్సంప్షన్ చేయడం ద్వారా, ఈ పొగ తాగడం ద్వారా క్యాన్సర్ కానీ తదితర వ్యాధులు రావడం ద్వారా 1.35 మిలియన్ల ప్రజలు చనిపోతున్నారని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి 4th గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ది ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ టొబాకో 2025 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఇవ్వడం జరిగిందండి. 2025 పేరుతో విడుదల చేసిన నివేదిక. సో ఎవరు విడుదల చేశారంటే WHO విడుదల చేసింది. సో మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకి 2021 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా అవబోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యొక్క పదవీకాలం. అయితే వీరి యొక్క పదవీకాలం అనేది వారు మరొకసారి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరైతే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారో టెడ్రస్ అదనం గేబ్రియేసిస్, వారి యొక్క పదవీకాలం మరో 5 సంవత్సరాలకి ఆ విధంగా మరొకసారి వారు ఎన్నిక కాబడ్డారు. సో ప్రజెంట్ అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2వ పర్యాయం WHO డైరెక్టర్ జనరల్గా ఆ విధంగా ఎన్నిక కాబడ్డ వారే, ప్రజెంట్ కొనసాగుతున్న వారే ఎవరంటే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అని చెప్పేసి అంటామండి. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేది వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి. వీరు మరి ఏ దేశానికి చెందినవారంటే ఇథియోపియా దేశానికి చెందినవారే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. సో మరో అంశాన్ని మనం గమనించినట్లయితే సో మరి WHOలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రస్తుతం అయితే ఒక చీఫ్ సైంటిస్ట్గా, ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి భారతీయ మహిళ ఎవరంటే సౌమ్య స్వామినాథన్ అండి. ఎవరండి? సౌమ్య స్వామినాథన్ మన భారతీయ మహిళ ఇక్కడ పనిచేస్తున్నారు. సో మరో అంశం ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 సో ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. సో అందుకే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7ని మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో కలదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం. దీంతో పాటుగా ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్గా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి భారతీయ మహిళ సో వారే రాజకుమారి అమృత్ కౌర్ అండి. ఎవరండి? రాజకుమారి అమృత్ కౌర్. సో వీరు మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారు. సో అంతేకాకుండా రాజకుమార్ అమృత్ కౌర్ పైన మరో అంశం కూడా ఉందండి. ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థకి సో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి భారతీయ మహిళ, అంతేకాకుండా మన దేశంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా వారేనండి. దేశంలో తొలి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ కూడా రాజకుమార్ అమృత్ కౌర్. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా వారు పనిచేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు
మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంది ఏంటంటే, ఓకేనా, 2030 సంవత్సరానికి క్షయవ్యాధి నిర్మూలన చేయాలి ప్రపంచవ్యాప్తంగాని. అందుకోసమే క్షయవ్యాధి నిర్మూలనకి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుకున్నటువంటి గడువు, ఒక ప్రొజెక్షన్ ఏంటంటే బై ఇది 2030 2030 నాటికి. అయితే మరి ఇలాంటి క్షయవ్యాధి నిర్మూలన గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఏమంటున్నామంటే స్టాప్ టీబీ ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. టీబీని ఆ విధంగా స్టాప్ చేద్దాం, ట్యూబర్క్యులోసిస్ని స్టాప్ చేద్దాం అని చెప్పేసి స్టాప్ టీబీ ప్రోగ్రామ్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి ఎవరు ప్రజెంట్ దీనికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు అంటే, సో వారే మన కేంద్ర మంత్రి అయినటువంటి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి, మినిస్టర్ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి వారే ఒక మన్సుఖ్ మాండవీయ. ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. సో దీనికి ప్రజెంట్ అయితే సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి స్టాప్ టీబీ కార్యక్రమానికి ఒక చైర్మన్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యం ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ విషయంలో మరింత సమాచారం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో నవంబర్ మొదటి వారంలోనే సో మన భారత్కు తయారు చెందినటువంటి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి కరోనా టీకా అయినటువంటి కోవాక్సిన్ అండి. ఏంటి? కోవాక్సిన్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఎమర్జెన్సీ యూజింగ్ లిస్ట్లోకి, ఆ విధంగా అత్యవసర వినియోగ జాబితాలోకి చేర్చడం జరిగింది. ఒక నా పాయింట్ చూసుకుంటూ ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాలంలో ఒక లండన్కి చెందినటువంటి గ్లాస్కో స్మిత్ క్లైన్ సంస్థ తయారు చేసినటువంటి ప్రపంచంలోనే తొలి మలేరియా నిరోధించే ఒక టీకా, యాంటీ మలేరియా వ్యాక్సిన్ అయినటువంటి RTSSను కూడా అప్రూవ్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఇటీవల ఆమోదించబడ్డ RTSS అనేది ఏంటి అంటే ఇది ఒక యాంటీ మలేరియల్ వ్యాక్సిన్, అంటే మలేరియా రాకుండా నిరోధిస్తున్న ఒక వ్యాక్సినే RTSS. ఇది GSK అంటే ఇక్కడ ఓకేనా గ్లాస్కో స్మిత్ క్లైన్ సంస్థ ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేయడం అనేది జరిగిందండి. సో ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి గురుద్వారా దర్బార్ సాహిబ్ అండి. సో మరి గురునానక్ దేవ్ చివరి మజిలీలో ఉన్నటువంటి ప్రాంతమే గురుద్వారా దర్బార్ సాహిబ్. మరి ఈ గురుద్వారా దర్బార్ సాహిబ్ అనేది ఎక్కడ కలదు అంటే ఇది పాకిస్తాన్లోని నరోవాల్ జిల్లా రావి నది వద్ద కలదు. దీని మనకి ఈ ప్రాంతానికి చేరడానికి సో భారత్లో ఉన్నటువంటి ఎవరైతే సిక్కు మతస్థులు ఉన్నారో, సిక్కు వాళ్ళు ఉన్నారో వారు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి గతంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు సో మనకి 2019లో ఈ నాడవా అంటే ఒక కారిడార్ని, ఒక రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4.7 కిలోమీటర్ల రోడ్డు. అది మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్దాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుండి పాకిస్తాన్లోని అంటే పంజాబ్ రాష్ట్రం అయితే అక్కడ కూడా పంజాబ్ రాష్ట్రమే, పాకిస్తాన్లోని నరోవార్ జిల్లాలో ఉన్నటువంటి రావి నది తీరాన ఉన్నటువంటి ఈ గురుద్వారా దర్బార్ సాహెబ్ను చేరుకోవడానికి సో కర్తార్పుర నాడువను ప్రారంభించడం జరిగింది 2019లో నవంబర్లో. సో ఎందుకు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నవంబర్ 19 గురునానక్ గారి జయంతి అండి. నవంబర్ 19ని అలా జరుపుకుంటాం కాబట్టి ఈ సందర్భంగా నిన్ననే సో ఈ యొక్క దీన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ కర్తారపుర కారిడార్ ద్వారా ఈ నడవదార గురుద్వార్ దర్బార్ సాహెబ్ను గురునానక్ చివరి మజిలీ ప్రాంతం అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి పంజాబ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న సిక్కు మతస్థులకి ఎలాంటి వీసా అవసరం లేదు. కానీ ప్రజెంట్ అయితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి 2 డోసుల టీకా తీసుకొని RT-PCR టెస్ట్ సంబంధించినటువంటి ఒక నెగిటివ్ సంబంధించినటువంటి ఒక పరీక్షని అక్కడ పేపర్ సబ్మిట్ చేయడం ద్వారా వెళ్ళడానికి ఉంటుంది. ఇది భారతీయులు సిక్కు మతస్థులు ఆ ప్రాంతానికి పాకిస్తాన్లో ఉన్న దీన్ని సందర్శించడం ఎలాంటి వీసా అవసరం లేదు. కానీ అక్కడున్న వాళ్ళు ఇక్కడ రావడానికి మాత్రం వీసా అవసరం ఉంటుందని చెప్పేసి ఈ ఒప్పందంలో ఉందన్నమాట. ఇది మనకి గురుద్వారా దర్బార్ సాహెబ్ అనేది ఒక సంబంధించినటువంటి చూడదగ్గ ప్రాంతం. మనం ఇమేజ్లో కూడా చూడడానికి ఉంటుందమ్మా. ఇది సో ఒక ఇమేజ్ అనమాట గురుద్వారా దర్బార్ సాహెబ్. ఓకేనా? ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2019లో. కానీ ఇటీవల కాలంలో కరోనా నిబంధనలు ఇవన్నీ వల్ల మూసివేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనండి? సో మరి పంజాబ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మనకి పంజాబ్ విషయంలో మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే పంజాబ్కి ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి తొలి దళితుడు అతను ఎవరంటే చరణ్జిత్ సింగ్ చన్నీ అండి. చరణ్జిత్ సింగ్ చన్నీ.
సో మనకి ఇంపార్టెంట్ అండి ఇది చరణ్జిత్ సింగ్ చన్నీ. నెక్స్ట్ మనకి ఇంకొకటి పంజాబ్ గవర్నర్ వచ్చేసి ఎవరున్నారు ప్రజెంట్, ద గవర్నర్ ఆఫ్ ది పంజాబ్ వారే. గతంలో వారు తమిళనాడు కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది. వారే బన్వారీలాల్ పురోహిత్ అండి, బన్వారీలాల్ పురోహిత్ అనేవారు. సో మరి పంజాబ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఓకేనా, సో ఈ పాయింట్స్ చూసుకోవాలండి. నెక్స్ట్ మనకి బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో మరి ఎంతో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎంటర్ కావడం జరిగింది. ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి ఆ విధంగా ఒక ప్రాంతంలో ఎంత అంటే భూమి ఒక సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తున సో ఇక్కడ ఇక్కడ ఓం లింగ్లా పాస్ వద్ద లడఖ్లో ఒక రోడ్డు నిర్మించడం జరిగింది ఎత్తైన ప్రాంతంలో. ఆ రోడ్డు నిర్మించడం ద్వారా సో ఏమవుతుందంటే ఒకటి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో రవాణా సౌకర్యానికి కావాల్సినటువంటి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థగా ఈరోజు భారతదేశం గుర్తించబడింది. సో మరి BRO చేత ఈ గుర్తింపు అనేది రావడం జరిగింది. ఏ దేశంలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఒక రోడ్డు నిర్మాణం జరిగింది అన్నప్పుడు అది భారతదేశంలో ఎక్కడ జరిగింది, లడఖ్లో ఎక్కడ జరిగింది, ఓం లింగ్లా పాస్ అంటే ఒక మార్గం మీద జరిగింది. ఎంత ఎత్తులో ఆ రోడ్ నిర్మించడం జరిగింది అంటే ఎత్తు అంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర మట్టానికి ఎత్తున 19,024 ఫీట్ల ఎత్తున దాన్ని నిర్మించడం జరిగిందంటే BRO బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఆ రికార్డ్ ఏంటంటే వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటారండి, వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మనం గమనించే ఉండాలి. ఎందుకోసం అంటే ఇక్కడ గంగా ఉత్సవం నిర్వహించాం, 5వ గంగా ఉత్సవం, నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే కార్యక్రమంలో భాగంగా గంగా ఉత్సవ్ని గంగా నది పరివాహక ప్రాంతంలో, ఉజ్జయిని ప్రాంతంలో, వారణాసి ప్రాంతంలో, పాట్నా ప్రాంతంలో ఈ పక్కన అంతేకాకుండా ఉత్తరాఖండ్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది గంగా ఉత్సవ్ కార్యక్రమాన్ని. ఒక రోజున ఈ యొక్క ఏదైతే ఫేస్బుక్ అంటున్నామో, మెటా అంటున్నామో అలాంటి సోషల్ మీడియాలో ఒకటేసారి ఒక 1 అవర్లో ఎక్కువ మొత్తంలో ఫోటోలు ఈ గంగా నది గురించి అప్లోడ్ కావడం, దీని ద్వారా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. ఇలా అంటే ఇటీవల కాలంలో ఏ భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అనేది లేదా విషయాలు అనేది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్తున్నాయని మనకు అడగడానికి ఉంటే ఇది ఒకటి గంగా ఉత్సవ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. తర్వాత ఎత్తైన ప్రాంతంలో ఒక రోడ్ నిర్మించి ఒక వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రావడం జరిగిందండి. అది ఎవరు నిర్మించారంటే BRO అనగా బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీనికైతే ప్రజెంట్ ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి అండి. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి దీనికి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. సో ఆ పాయింట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ BRO విషయంలో మరొక అంశం ఉంది. ఇటీవల కాలంలో భూటాన్లో ఒక రోడ్డు నిర్మాణం చేసే విషయంలో సరిహద్దులో కానివ్వండి, భూటాన్లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ నిర్మించాం, ప్రాజెక్టు పేరుతో అక్కడ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం, దాన్ని దంతక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల భూటాన్లో ఏ పేరుతో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టింది సరిహద్దు ప్రాంతంలో అంటే దంతక్ పేరుతో. సో మరి BRO విషయంలో మరో వార్త ఉంది. BROలో మరి ఒక కమాండింగ్ ఆఫీసర్గా ఒక మహిళ నియమితులైంది. ఆ మహిళని వైశాలి ఎస్ దివాసే అండి, వైశాలి. సో వైశాలి ఎస్ దివాస్ అనేవారు సో BROలో కమాండింగ్ ఆఫీసర్గా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి ఇది ఒక ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంటాం. భారతదేశం కూడా ఇలాంటి ప్రయోగము 2019లో చేసింది. DRDO వాళ్ళు, తర్వాత మనకి ఇస్రో వాళ్ళు సంయుక్తంగా ASAT అనే ప్రయోగం చేసే యాంటీ శాటిలైట్ అని చెప్పేసి అంటే ఇది విజయవంతంగా అయింది మిషన్ శక్తి అనే పేరుతో. లైక్ దట్ మరొక సంబంధించిన ప్రయోగం మరొక దేశం చేసింది అలాంటిదే. సో రష్యా దేశం ఏదైతే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఉందో అంటే ఏదైతే మనకి ఒక లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతున్నటువంటి ఏదైతే ఉపగ్రహం ఉందో అలాంటి ఉపగ్రహాలని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఒక క్షిపణిని రష్యా పరీక్షించింది నిన్న. సో ఆ క్షిపణి పేరు ఏంటంటే ఇక్కడ DASAT అని చెప్పేసి అంటాం. DA అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అసెంట్ అండ్ ASAT అంటే ఏంటంటే యాంటీ శాటిలైట్, ఒక యాంటీ శాటిలైట్. సో ఇలా అది విజయవంతంగా పరీక్ష పూర్తి చేయడం జరిగింది రష్యా. సో అదొక ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అని చెప్పేసి అంటాం. సో ఇలా ASAT సంబంధించిన సామర్థ్యం ఉన్న దేశాల్లో ఇప్పుడు రష్యా కూడా చేరింది.
ఇండియా, అమెరికా, చైనాతో పాటుగా రష్యా కూడా ఇప్పుడు ఏసాట్ని విజయవంతంగా చేయడం జరిగింది. అంటే ఉపగ్రహ విధ్వంసి క్షిపణి సామర్థ్యం గల దేశాలేవి, ఇటీవల ఏ దేశం ఆ పేరుతో ఏసాట్ అనే పేరుతో ఇలాంటి ప్రయోగం చేసింది, పరీక్షించి జరిగిందంటే రష్యా దేశం అండి. సో రష్యా అంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే రష్యా అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. సో రష్యా పైన మరో అంశం మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో రష్యాకు చెందినటువంటి సో ఇక్కడ సినిమా బృందం అంతరిక్షంలో కూడా ఒక సినిమాని తీయడం జరిగింది కొద్దిసేపు పాటు. సో అది ది ఛాలెంజ్ అనే సినిమాని అక్కడ క్లిమ్ సెంపకో అని చెప్పేసి ఒక దర్శకుడు అక్కడ సినిమా తీయడం జరిగింది, కొన్ని సన్నివేశాలని ది ఛాలెంజ్. కానీ ఓ రికార్డ్ అనమాట. ఒక అంతరిక్షంలో చిత్రీకరించబడ్డ తొలి సినిమా ది ఛాలెంజ్ ఎవరు తీశారంటే రష్యా వాళ్ళు ఇటీవల తీయడం అనేది ఆ సినిమాని తీయడం జరిగింది. అది అలా ఇంపార్టెంట్ ఉంది. ఇక రష్యా పైన స్టాక్ జీకే పరంగా మనం చూస్తే రష్యా రాజధాని వచ్చేసి ఏంటంటే మాస్కో, అండ్ రష్యా యొక్క కరెన్సీ వచ్చేసి ఏంటంటే రూబుల్. రష్యా కరెన్సీ రూబుల్. రష్యా పార్లమెంట్ పేరు వచ్చేసి డ్యూమా, అండ్ రష్యా యొక్క అధ్యక్ష నివాసన భవనం పేరు ఏంటంటే క్రెమ్లిన్. సో రష్యా అధ్యక్ష నివాస భవనం పేరు క్రెమ్లిన్. రష్యా సో అధ్యక్షుడి పేరు వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, వ్లాదిమిర్ పుతిన్ అండి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇక నెక్స్ట్ రష్యాలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడండి, అతని పేరు అలెక్సీ నావాల్నీ. అతను ఒక ప్రతిపక్ష నాయకుడితో పాటు మానవ హక్కుల రంగంలో విశేష కృషి చేసినందుకు ఇటీవల ఐరోపా యూనియన్ చేత 2021 సంవత్సరానికి ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు పేరు ఏంటంటే సకరోవ్ అవార్డు అండి. ఓకేనా, ఇది మనకి రష్యా గురించి ఉన్న సమాచారం. ఇక నెక్స్ట్ అండి మనకి భారత సైన్యం మరియు భారత వైమానిక దళం సో రెండు కూడా సంయుక్తంగా ఒక సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించాయి. వస్తు రవాణాలు అంటే ఏదైనా యుద్ధ సమయంలో కానివ్వండి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు కానివ్వండి, మరి రవాణా సౌకర్యాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏంటంటే పర్టికులర్గా మనం చూసినట్టయితే కొన్ని ప్రాంతాలకి రవాణా సౌకర్యం ఉండదు, ఎలాంటి ఒక విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, యుద్ధ సమయంలో. అలాంటప్పుడు ఏంటంటే వైమానిక దళ సహాయం ఎలా తీసుకోవాలి, లాజిస్టిక్స్ని అంటే వస్తు సరఫరా ఎలా చేయాలనే అంశం పైన సో ఇక్కడ జాయింట్ ఎయిర్ లిఫ్ట్ ఎక్సర్సైజ్ అంటారండి. జాయింట్ ఎయిర్ లిఫ్ట్ అంటే వైమానిక మార్గం ద్వారా వస్తువులని సంబంధించినటువంటి ఆయుధాలను చేర్చేయాలి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ, మన భారత సైన్యం, మన భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక ఆపరేషన్ నిర్వహించారు, ఒక సంబంధించినటువంటి విన్యాసాన్ని నిర్వహించారు. అదే ఓపీ హెర్క్యులస్ అని చెప్పేసి అంటారు, ఓపీ హెర్క్యులస్. సో మరి ఇందులో ఏ విమానాలు యుద్ధ విమానాలు పాల్గొనడం జరిగిందంటే C-17 యుద్ధ విమానాలు, IL-76 యుద్ధ విమానాలు, AN-32 యుద్ధ విమానాలు ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. ఒక్కోసారి అడుగుతాడు ఇటీవల కాలంలో ఓపీ హెర్క్యులస్ ఏదంటే ఓపీ హెర్క్యులస్ అనే పేరుతో జరిగినటువంటి ఒక విన్యాసంలో ఒకరికి క్రింది దళాలు పాల్గొన్నాయంటే భారత సైన్యం, భారత వైమానిక దళం. మరి ప్రజెంట్ అయితే భారత ప్రధాన వైమానిక అధికారి అండ్ ప్రధాన మరి సైనిక అధికారి ఎవరున్నో చూద్దాం. సో మరి భారత ప్రధాన ప్రజెంట్ అయితే భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు ప్రజెంట్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే అండి. ఎవరండి? మనోజ్ ముకుంద్ నరవానే పనిచేస్తున్నారు. అండ్ ప్రజెంట్ అయితే భారత ప్రధాన వైమానిక అధికారిగా ఇతనేది సైనిక అధికారి మనోజ్ ముకుంద్ నరవానే. సో మరి భారత ప్రధాన వైమానిక అధికారికి ఎవరు పనిచేస్తున్నారు అంటే వారే సో వివేక్ రామ్ చౌదరి లేదా విఆర్ చౌదరి అని చెప్పేసి అంటే విఆర్ చౌదరి అండి. సో ఆ నేపథ్యం. అంతేకాకుండా భారత నావికా దళానికి ప్రధాన అధికారిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు అడ్మిరల్ కరంబీర్ సింగ్. నవంబర్ 30, 2021 అడ్మిరల్ కరంబీర్ సింగ్ పదవీ విరమణ చేయబోతున్నారు. పదవీ విరమణ చేయనున్నటువంటి అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో భారత ప్రధాన నావికాధికారిగా ఇటీవలని ఎవరిని ప్రకటించింది అంటే వారే వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. సో ఆ నేపథ్యం. అంతేకాకుండా ఇక్కడ సైనిక దినోత్సవం అంటాం మనం. మరి ఏ రోజు సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి ఇయర్ అంటే జనవరి 15 మనం భారత జాతీయ సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అక్టోబర్ 8 అనేది మనకి భారత వైమానిక దళ దినోత్సవం. అండ్ December 4 అనేది ఏంటండి అంటే అది నావికా దళ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ర్యాంకింగ్స్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లంచాలు తీసుకోవడంలో రిస్క్ ఎదుర్కొంటున్నటువంటి దేశాలు ఏంటి అంటే లంచాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఆ దేశాల్లో.
మరి లంచాల వల్ల రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఇలాంటి నివేదికను విడుదల చేసింది ట్రేస్ ఇంటర్నేషనల్ సంస్థ అండి. జనరల్గా గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ఒక సొసైటీ వాళ్ళు విడుదల చేసేది అది అంతర్జాతీయ అవినీతి సూచి. ఇది లంచాల విషయం, బ్రైబరీ అంటే లంచాలని చేయడంలో, ఇవ్వడంలో, తీసుకోవడంలో రిస్క్ గురించి చేస్తే ప్రపంచంలో ఇలాంటి నివేదిక అనేది వచ్చింది. ట్రేస్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది 2021లో చేస్తే. సో ఇలాంటి నివేదికను మనం చూసినట్లయితే ఈ నివేదికలో లంచాలు తక్కువగా ఉన్న దేశాలు, అంటే లంచాలు తక్కువ ఉండడం అంటే తక్కువ రిస్క్ ఉంటుంది. మరి లంచాలు తక్కువ గల దేశాల్లో డెన్మార్క్, నార్వే, స్వీడన్ దేశాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా ఉందండి 4వ స్థానంలో. కానీ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి డెన్మార్క్, నార్వే, స్వీడన్ దేశాలు. లంచాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే ఉత్తర కొరియా అండి. ఉత్తర కొరియాలో ఎక్కువ లంచాలు ఉండి రిస్క్ ఉన్నటువంటి దేశం ఉంది. తర్వాత తుర్కమెనిస్తాన్ అండి, తుర్కమెనిస్తాన్. మరి తుర్కమెనిస్తాన్ లంచాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మరి 2వ స్థానం ఉంది. అంతేకాకుండా దీంతో పాటుగా చూస్తే వెనిజులా దేశం కూడా లంచాలు ఎక్కువ ఉన్నట్టు ఈ ట్రేస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏం చేస్తుందంటే సో ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. అయితే మరి ఇక్కడ మన భారతదేశం, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా? మన భారతదేశం ఈ లంచాలు ఎదుర్కోవడంలో, లంచాలు ఇవ్వడంలో, ఇలాంటి రిస్క్ మేనేజ్మెంట్లో మరి మన ఇండియా ఎన్నో స్థానం ఉంది అంటే 82వ స్థానంలో నిలిచింది. మనకు నివేదికలు ఇచ్చినప్పుడు నివేదికల యొక్క అంశము, సో మన భారతదేశ స్థానము మొదటి చివరి స్థానాలని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి ట్రైపాడ్ అనే సంస్థ, అంటే భారతదేశంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులు సేకరించినటువంటి వస్తువులు, గిరిజనులు తయారు చేసినటువంటి వస్తువులు, ఇలాంటి వాటికి ఒక జాతీయ అంతర్జాతీయ మార్కెట్ కల్పించడంలో విశేష కృషి చేస్తున్న సంస్థ ఇక్కడ ట్రైపాడ్ సంస్థ. మరి అలాంటి ట్రైపాడ్ సంస్థకి ఏమంటున్నారు, ఇప్పుడు మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా సో ట్రైపాడ్ ఆది మహోత్సవ్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఆ ట్రైపాడ్ ఆది మహోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రచారకర్తగా సో వారి నియమితులు కావడం జరిగింది. వారే సో మనకి బాక్సింగ్ దిగ్గజం, 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించారు. ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించిన వారే మేరీ కోమ్ ట్రైపాడ్ ఆది మహోత్సవ్ బ్రాండ్ అంబాసిడర్గా వారు నియమితులు కావడం అనేది జరిగింది. మేరీ కోమ్ అండి. మరి వారు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, రాజు ఖేల్ రత్న అవార్డు, ఇప్పుడంటే మనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటున్నాం. సో వారు ఈ మేరీ కోమ్ ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు కూడా పనిచేస్తున్నారు. సో ట్రైపాడ్కి ఆది మహోత్సవ్ సో బ్రాండ్ అంబాసిడర్గా వీరు నియమితులు కావడం జరిగింది. ట్రైపాడ్ అంటే అబ్రివేషన్ గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి, ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ అండి. ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం ట్రైపాడ్ యొక్క అబ్రివేషన్ అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ అండి మనకి నేషనల్ క్రికెట్ అకాడమీ. సో మరి బెంగళూరులో ఉంటున్నది ఈ సంస్థ, బీసీసీఐకి అనుబంధంగా పనిచేస్తుంది. మన క్రీడాకారులకి ఒక సంబంధించిన శిక్షణ విషయంలో అక్కడ తోడ్పాటును అందజేస్తుంది. సీనియర్ క్రికెట్ టీమ్ అయినా, జూనియర్ క్రికెట్ టీమ్ అయినా. సో మనకి ఒక ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీ, దీనికి డైరెక్టర్గా రాహుల్ ద్రావిడ్ ఉండేవారు. యాక్చువల్గా ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ మన భారత సీనియర్ క్రికెట్ టీంకి కోచ్గా నియమితులు కావడం జరిగిందో సో వెంటనే ఇక్కడ ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే నేషనల్ క్రికెట్ అకాడమీకి సో ఎవరు డైరెక్టర్ కావడం జరిగిందంటే వివిఎస్ లక్ష్మణ్ సో గారు మనకి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. సో ఎందుకోసం అంటే టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పనిచేయడం, నియమితులు కావడంతో ఈ నియామకం అనేది జరిగింది. అంతేకాకుండా మన భారత టీమిండియా క్రికెట్ టీమిండియా అంటున్నాం కాబట్టి క్రికెట్కి సీనియర్ క్రికెట్ టీంకి బౌలింగ్ కోచ్గా ఇప్పుడు ఇటీవల నియమితులైన వారు ఎవరండి, ట్రాయ్ కూలీ. సో ట్రాయ్ కూలీ అనేవారు బౌలింగ్ కోచ్గా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా ఫీల్డింగ్ కోచ్గా తెలంగాణకు చెందినటువంటి కోచ్ అయినటువంటి దిలీప్ని ఇటీవల నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఐసీసీలో క్రికెట్ కమిటీ ఉంటుంది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థనే ఏంటంటే అది ఐసీసీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి. మరి ఇలాంటి అంతర్జాతీయ క్రికెట్ మండలిని మనం గమనించినట్లయితే ఈ క్రికెట్ కమిటీకి, అంతర్జాతీయ క్రికెట్ కమిటీకి ఇప్పుడు చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో బీసీసీఐ అధ్యక్షుడైనటువంటి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడైనటువంటి సౌరవ్ గంగూలీ నియమించడం జరిగింది. అనిల్ కుంబ్లే స్థానం నియమితులు కావడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ప్రజెంట్ ఐసీసీకి చైర్మన్గా పనిచేసిన వారు గ్రేగ్ బార్క్లే, న్యూజిలాండ్ వాడు. ఓకేనా, గ్రేగ్ బార్క్లే ఐసీసీకి చైర్మన్ గ్రేగ్ బార్క్లే. కానీ ఐసీసీ క్రికెట్ కమిటీ అంటే క్రికెట్లో నూతనంగా ఏదన్నా
రీఫార్మ్స్ రావాలి, కొత్త కొత్త సంస్థలను ప్రవేశపెట్టాలి, కొత్త రూల్స్ని ప్రవేశపెట్టాలన్నప్పుడు ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఈ కమిటీ యొక్క పదవి కాలం ఎంత ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. మరో 2 సార్లు కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటుంది. గతంలో అయితే మనకు అనిల్ కుంబ్లే పనిచేశాడు సౌరవ్ గంగూలీ కన్నా ముందు. ప్రజెంట్ అయితే ఐసీసీకి క్రికెట్ కమిటీకి చైర్మన్. గమనించాలి, ఐసీసీ చైర్మన్ అంటే గ్రేగ్ బార్క్లే, ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ అంటే సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే స్థానం నియమితులు కావడం జరిగింది. మీరు ప్రజెంట్ మనకి బీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు మన సౌరవ్ గంగూలీ. ఓకేనండి, ఇవ్వండి మనకి నవంబర్ 18, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.